భగవంతుడు నువ్వు చెయ్యకు నువ్వు అని చెప్పాడా? నువ్వు ఎక్కువ శివుని ఆరాధన చేస్తావు, నువ్వు ఇక్కడ అలా లేదు. ఎప్పుడు కూడా ఒకటి చెప్తాను వినండి, విశిష్ట అద్వైతం ఏం చెప్తుందంటే, నాకు గురువుగారు ఒక మాట చెప్పారండి ఒకరోజు. ఏంటంటే చాలా అద్భుతంగా వివరణ చేశారు నాకు. జీవితంలో భగవంతుడు వాళ్ళల్లో మన భేదభావము అనేది చూడకూడదు. ఒక భక్తుడు ఉండేవాడంట. ఆ భక్తుడు శివుడు అంటే చాలా ఇష్టం, విష్ణువుని ద్వేషించేవాడు. అప్పుడు ఏం చేశారంటే, అతను పూజ చేయాలి ఒకరోజు. ఎక్కడ దేవతా మూర్తులు కనబడనే లేదు అతనికి, అన్నీ మాయమైపోతున్నాయి. పరీక్ష, భగవంతుడే పరీక్షిస్తున్నాడు. అటెల్లో ఏం చేయాలి అతను ఆలోచించాడు. ఏం చేసేది అలా ఇలా అని చూస్తూ ఉంటే, ఒకే మూర్తిలో విష్ణు ఒక సైడు, శివుడు ఒక సైడు ఉన్నది ఒక విగ్రహం లభిస్తుంది. అప్పుడు చూస్తాడు, దాన్ని ముట్టుకొని చూస్తాడు. అరే ఏంటిది, ఈ సైడు చూస్తే విష్ణుమూర్తి ఉంది, ఈ సైడు చూస్తే పరమేశ్వరుడు ఉన్నాడు, నేను ఎవరికి పూజించాలి, ఎలా పూజించాలి అని చెప్పేసి ఏం చేస్తాడంటే, ఒక దారం తీసుకుంటాడు, చుట్టి 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 పెద్దగా చేసుకొని, అతను ఆ సైడు మనం ఏం పూజ చేసినా ఆ సైడు వెళ్ళకూడదు అలా చేసేసి ముందు పెట్టుకుంటాడు. దానికి శుభ్రంగా కూర్చొని అభిషేకం చేస్తాడు. శుభ్రంగా కూర్చొని పాలు, పెరుగు, పూజలు, అర్చనలు అన్నీ చేస్తాడు. అర్చన చేసి మంగళారతి వాళ్ళే తట్టని దేవుడు ప్రత్యక్షమైపోతాడు. ఆ దేవుడు ఎవరు తెలుసునా? ఇప్పుడే వచ్చి తెలియచేస్తా, వెయిట్ చేయండి.